పుష్ప లాంటి ఒక బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఫ్రాంచైజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి పార్ట్స్ గురించి కాబట్టి ఖచ్చితంగా రకరకాల డిస్కషన్స్ థియరీస్ ఈ రకమైన నడుస్తుంటే అవన్నీ కలిపి మనం ఈ వీడియోలో ఒకసారి క్యాజువల్ గా మాట్లాడుకుందాం. క్లైమాక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, సో మూవీ చూసిన చూడండి. ఈ వీడియోకి ఒక 100 లైక్లు ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ చాలా మందికి పుష్ చేస్తుంది ఈ వీడియోని. తద్వారా నాకు కూడా కాస్త బెటర్ థింగ్ అవుతుంది. ఈ వీడియో గురించి మనం కూడా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తాం కాబట్టి. అయితే ఈ మూవీలో స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఫైట్ గురించి అందరూ తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికీ నాతో సహా. ఎందుకు ఈ ఫైట్ జరిగింది, అసలు కళలో ఫైట్ ఏంటి అని. కళ యాక్చువల్ బేసిక్ నాకేమనిపించింది, వీడియోలో కూడా చెప్పారు రివ్యూలో, కళ బేసిక్ గా నీళ్లలో ఉన్నప్పుడు చిన్నప్పుడు జరిగినటువంటి థింగ్. అది కళ కూడా కాదు, చిన్నప్పుడు జరిగినటువంటి మెమరీ పుష్పకి కళ్ళలో గుర్తొచ్చింది. కానీ నీళ్ళలో ఏదైతే పడిపోయాడో అది ఖచ్చితంగా థర్డ్ పార్ట్ లో కంటిన్యూ అయ్యేలానే పనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే క్లైమాక్స్ లో చూస్తే, స్పాయిలర్ ముందే చెప్తున్నా, క్లైమాక్స్ లో చూస్తే కనుక మీకు లాస్ట్ లో ఒక కాలిపోయినటువంటి చేయితో ఆ బాంబును పేల్చిన వ్యక్తి కనిపిస్తుంది. మనకు బాంబు అది కనిపించింది మూవీలో, ఆ బాంబుని పేల్చినట్టు కనిపించింది పెళ్లిలో. సో ఆ పేల్చినటువంటి బాంబు యొక్క చెయ్యి ఎవరిది, ఫహద్ ఫాసిల్ అని క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కాలిపోయినటువంటి చెయ్యి అతనిదే అవ్వాలి. ఈ సండ్ర అదే దొంగలు ఈ ఎర్రచందనం అనుకుని సండ్రవి పట్టుకొచ్చి అక్కడ అతను ఇరుక్కుపోయి ఆ రకంగా ఇబ్బంది పడి తను తాను ఆహుతి చేస్తున్నటువంటి ఫహద్ ఫాజిల్ ఇన్నాళ్ళు కూడా పుష్ప యొక్క డౌన్ ఫాల్, పుష్ప అవమానాన్ని కోరుకున్నటువంటి ఫహద్ ఫాజిల్ ఈసారి పుష్ప చావును కోరుకోబోతున్నాడా. మీకు మంగళం సీను, దాక్షాయిని, జగవత్ బాబు, రావు రమేష్, జాల్రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ గా ఒక విలనిజం తో ఉంటే, వీళ్ళందరికీ మించి ఎక్కువ కక్షతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా ఫహద్ ఫాజిల్ థర్డ్ పార్ట్ లో ఒక విలన్ గా. అండ్ అందుకే బాంబు ఇట్లా పెట్టి పేల్చడా అనేది మనకి ఒక వస్తున్నటువంటి బిగ్గెస్ట్ డౌట్. సో ఆ రకంగా గనక పేలిపోయి ఉంటే అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి పుష్ప, తన భార్యని తన బిడ్డని తీసుకుని తప్పించుకున్నటువంటి పుష్ప అడవుల్లోకి వెళ్ళిపోవడం, లేదా శ్రీవల్లి అక్కడ చనిపోతూ బిడ్డను అతని చేతిలో పెట్టి కొన్నాళ్ళ తర్వాత బిడ్డను అతని చేతిలో పెట్టి ఆమె చనిపోవడం, ఇట్లా ఏదో ఒక ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. లేదా ఆమె కూడా అందులోనే చనిపోతే ఆ రకమైనటువంటి గ్రడ్జ్ తో తన కుటుంబాన్ని, కలిసినటువంటి తన కుటుంబాన్ని, తన ఇంటి పేరు ఉన్నటువంటి ఒక్కళ్ళు కూడా, ఇతను కాకుండా తన స్టెప్ బ్రదర్ గాని, తన స్టెప్ బ్రదర్ కూతురు గాని, శ్రీవల్లి కడుపును రాబోయేటువంటి తన వారసుడు లేదా వారసురాలు, వీళ్ళెవ్వరూ కూడా అసలు ఈ సర్నేమ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మిగలకుండా చేసేసినటువంటి థింగ్ ఏదైతే ఉందో దాని మీద గ్రజ్తో అతను తప్పించుకోవడం. అట్లాగే సిండికేట్ అంతా కూడా వేరే వాళ్ళ చేతిలోకి అందుకుని అక్కడ ఒక జపాన్ సంబంధించినటువంటి థింగ్ ని పంపించినప్పుడు, జపాన్ కి ఒక డెలివరీ వెళ్ళినప్పుడు అక్కడ డబ్బు అనేది వాళ్ళకి కాదు అందాల్సిందే నాకు అంటూ ఆ కైండ్ ఆఫ్ ఎంట్రీ అక్కడ ఇచ్చేటువంటి అవకాశాలు పుష్ప. అండ్ మీకు పుష్ప వేరీస్ పుష్ప అనేటువంటి టీజర్ కూడా వచ్చింది, అంతా కూడా థర్డ్ పార్టీ కనెక్ట్ చేసేలాగా కనిపిస్తుంది. అయితే ఇదంతా కాదు, విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇది అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది విజయ్ దేవరకొండ హ్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఎంత ఉందనే డిస్కషన్ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండకి సుకుమార్ కి ఒక మూవీ ఉంటుందనే డిస్కషన్స్ నేపథ్యంలో ర్యాంపేజ్ అని ఎప్పుడో పెట్టాడు 2 years బ్యాక్, 2022లోనే పెట్టాడు విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ లో ర్యాంపేజ్ అనే మూవీ ఉండబోతుందని. సో ఫహద్ ఫాజిల్ ను కూడా థర్డ్ పార్టీ యొక్క ఫస్ట్ హాఫ్ లో చంపేస్తే, ఫస్ట్ పార్ట్ 3 యొక్క సెకండ్ హాఫ్ లో ఫహద్ ఫాజిల్ తమ్ముడుగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వచ్చు అని, థర్డ్ పార్టీ యొక్క సెకండ్ హాఫ్ మొత్తం కూడా వీడి వర్సెస్ పుష్పరాజ్ ఉండబోతుంది అనేటువంటి ఒక థియరీ కూడా నడుస్తుంది. మీకు ఇంకేదైనా థియరీస్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మనం అనుకున్నది ఎట్లా మీకు అనిపించిందో కూడా కామెంట్